ఇప్పుడు నిజంగా వెలిగొండ ప్రాజెక్టు అటు కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలకి చాలా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్. అంటే శ్రీశైలం ఆ, మిగులు జలాల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. అంటే డౌన్ లో వెళ్ళిపోయేటువంటి ఉదాగపోయేటువంటి నీటితో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని 96లోనే ఫస్ట్ శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు. 96లో మార్చిలో. సో అది ఆనాడు మరి 1000 కోట్లు దాని అంచనా ఇవాళ 10 కోట్లు దాటింది. 1000 కోట్లు పోయి 10 కోట్లు దాటి సారీ 10,000 కోట్లు దాటింది. 1000 కోట్లు పోయి 10,000 కోట్లు దాటింది. ఎందుకు అంటే ప్రాజెక్టు నిర్మాణంలో ఈ టన్నల్ వర్క్ చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు రావడం, అలాగే ప్రభుత్వం ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, సరిగా నిధులు విడుదల చేయలేదు. ఇప్పటికీ 10,000 కోట్లలో 7,000 కోట్ల వరకే బిల్లులు చెల్లించి ఉన్నారు. ఇంకా 3,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఎన్ని సమాచారం. అయితే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాస్త స్పీడప్ చేశారు ఈ ప్రాజెక్ట్. అంతకుముందు 96 నుంచి 2004 వరకు చాలా స్లోగా నడిచినటువంటి ఆ ప్రాజెక్టుని తర్వాత తను డెసిషన్ తీసుకొని ఆ రేట్లు పెంచి ఆ టనల్స్ ద్వారా నీరు తీసుకోవాలని డిసైడ్ చేసి ఆయన చొరవ తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాజశేఖర రెడ్డి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన ఎందుకు ఆలోచించాడు? ఒకటి, కడప జిల్లాకు నీరు వస్తుంది, ప్రకాశం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా, నీరు వస్తుంది, నెల్లూరు జిల్లా కూడా నీరు, కృష్ణా వాటర్ సంబంధించి. ఇక్కడ సరే మీరు అన్నట్టు 4,47,000 ఎకరాలకు నీరు వస్తుంది. తర్వాత అనేక గ్రామాలకు తాగునీటి సౌకర్యం వస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఫైట్ చేసినటువంటి సుబ్బయ్య గారు అనేటువంటి ఆయన పేరు మీద ఈ ప్రాజెక్టు ఉంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పేరు. ఆ పూల సుబ్బయ్య అనే ఆయన చాలా ఫైట్ చేశాడు, నిరాహార చేశాడు, ప్రభుత్వంతో పోట్లాడాడు, అన్ని జరిగింది. అందువల్ల ఆయన పేరు పెట్టారు. మరి ప్రాజెక్టు ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటే శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇవాళ జాతికి అంకితం చేస్తున్నారు అన్నది ఒక మంచి పరిణామమే. మధ్యలో మీరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాతికి అంకితం చేశారన్న కదా అంటే, మరి ఆనాటి పరిస్థితుల్లో తను వెలిగొండ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండంగానే ఆయన తొందరపడి ఆ రోజు నీళ్లు వదిలేడు అన్నది వస్తున్నది. ఇప్పుడేంటి, నీరు వదిలితే జాతికి అంకితం చేసింది. కానీ అవి కెనాల్స్ మెయిన్ కాలువ నుంచి, టన్నల్లో నుంచి నీరు వచ్చి కాలువల ద్వారా గ్రామాలకు వెళ్ళాలి, పంట పొలాలకు వెళ్ళాలి. అక్కడ ఏమైపోయిందంటే తను కూడా క్రెడిట్ తెచ్చుకోవాలా అన్న, మా నాన్నగారు దీన్ని ఇనిషియేటివ్ చేశారు కదా అనే ఉద్దేశంతో తను కూడా క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో చేసినట్టు నాకు అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా మనం రాజకీయాలు మాట్లాడుకోవడం అనవసరము. మొత్తం మీద ఈ నెల 31న చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేయటం వలన ఏమైందంటే ఇవాళ అన్ని పనులు దాదాపు పూర్తయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఏమైంది, ప్రజలకు అంటే రైతులకు నీరు అందుతుంది, గ్రామాలకు కూడా నీరు అందే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా అభినందించాల్సిందే విషయం. నిజంగా ప్రకాశం జిల్లాలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందంటే కరువు పీడిత ప్రాంతం. సరే, జిల్లా విడిపోయినాక ఇది మార్కాపురం జిల్లాలో వస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పక్కన నెల్లూరు టచ్ అవుతుంది, తర్వాత కడప కూడా టచ్ అవుతుంది. జరగాలి. ఇప్పుడు ఆరోపణలు రాజకీయాలు మాట్లాడకూడదు కంటే ఒక ప్రాజెక్టు పూర్తయిపోయి ఇవాళ
నీరు వదులుతున్నారు అంటే నిజంగా రైతుల ఆ మూడు జిల్లాల వాళ్ళు కూడా సంతోషపడేటువంటి అంశం ఇది.